చల్లబెట్టుకొని తాగండి తప్ప గోరువెచ్చని నీళ్ళ కంటే ఎక్కువ తాగితే గొంతులో ఉన్నటువంటి చర్మం కాలిపోయి అది మానడానికి దగ్గర 20 రోజులు పట్టే ఛాన్స్ ఉంది. దానివల్ల మీరు ఆహారం తీసుకోకపోతే ఇంకా బలహీనమైపోతారు. ఇది మొట్టమొదటిగా గమనించాల్సింది. రెండోది, చాలామంది ఈ కషాయాన్ని తాగుతున్నారట. కషాయాన్ని WHO కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, ఎటువంటి డాక్టర్లు కానీ కషాయాన్ని ఎవరూ ప్రోత్సహించలేదు. మరి దీన్ని ఎవరు చెప్పారో తెలియదు. వాట్సాప్లు, ఫేస్బుక్లో చూసి చాలామంది ఈ కషాయాన్ని మిరియాలు, సొంటె, అల్లం, అలాగే ఇలాంటివి కొన్ని మసాలా దినుసులు వేసుకొని నీళ్లు మరగబెట్టుకొని తాగేస్తున్నారట. దానివల్ల గ్యాస్ట్రోఎంట్రల్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. పేగులు సంబంధించినటువంటి, పిత్తాశయ సంబంధించినటువంటి, అలాగే అన్నవాహికి సంబంధించినటువంటి, గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించినటువంటి సమస్యలు చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి డిసీజెస్ కంటే ఇప్పుడు ఇదొక ప్రమాదం సంతరించుకుంది. దయచేసి ఎవరూ కూడా డాక్టర్ సలహా లేకుండా మిరియాల కషాయాలు, అలాగే ధనియాల కషాయాలు లాంటివి తాగొద్దు. అలాంటివి వైద్య శాస్త్రం ఏది చెప్పలేదు, WHO ఏది చెప్పలేదు. మీరు ఫేస్బుక్ని, వాట్సాప్ని ఫాలో అవ్వద్దని మనం చేస్తూ ఉన్నాను. ఒక విషయం చెప్తా ఉన్నాం. ఒక పూట బిర్యానీ తింటేనే కడుపు తేడా చేసింది అనుకున్న మనం మసాలా నీళ్లను తాగేస్తే మన కడుపు, పేగులు, మన అన్నవాహిక, జీర్ణశయ వ్యవస్థ ఏమవుతుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి అలాంటివి చేయకండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈవెన్ నిమ్మకాయను కూడా నీటిలో కలుపుకొని తాగవద్దని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల మీ పేగులు, అన్నవాహికి సంబంధించినటువంటి, పిత్తాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉన్నాయి. ఎవరు చెప్పకుండా మీరు ఎటువంటివి తాగొద్దని మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ నిమ్మకాయని తాగాలి అనుకుంటే ఏదో తక్కువ మోతాదులో తాగాలి తప్ప 2-3 నిమ్మకాయలు కలుపుకొని అలాగా పుల్లడి తాగేయడం వల్ల గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు వచ్చి ఇప్పటికే ఊపిరి అందక